హలో ఎవ్రీవన్. ఇప్పుడు మనం ఈ వీడియోలో ఒక సాఫ్ట్వేర్ని లేదా అప్లికేషన్ని మనం కంప్యూటర్లో ఎలా ఇన్స్టాల్ చేస్తామో, ఐదర్ ఇట్స్ విండోస్ 7 ఆర్ విండోస్ 10 ఆపరేటింగ్ సిస్టమ్ అయినా మనం ఒక సాఫ్ట్వేర్ని ఎలా ఇన్స్టాల్ చేస్తామో అదేవిధంగా అన్ఇన్స్టాల్ ఎలా చేస్తామో తెలుసుకుందాము. సో నేను ఆల్రెడీ ఒక ఫైర్ ఫాక్స్ వెబ్ బ్రౌజర్ని డౌన్లోడ్ చేసి పెట్టాను. సో దాన్ని మనం ఇన్స్టాలేషన్ ఎలా చేస్తామో తెలుసుకుందాం. సో బిఫోర్ దట్ ఇన్స్టాలేషన్ మనకి మన కంప్యూటర్లో ఇన్స్టాల్ అయినటువంటి సాఫ్ట్వేర్స్ ఏమేమి ఉన్నాయో తెలుసుకోవడానికి మనం ఇలా స్టార్ట్ బటన్ మీద క్లిక్ చేసి కంట్రోల్ ప్యానెల్ మీద క్లిక్ చేసినట్లయితే మనకు ఒక విండో ఓపెన్ అవుతుంది. ఇందులో ప్రోగ్రామ్స్ అండ్ అన్ఇన్స్టాల్ ప్రోగ్రామ్ మీద క్లిక్ చేయాలి. అప్పుడు మనకి డిఫరెంట్ సాఫ్ట్వేర్స్ మనం ఏవైతే ఇన్స్టాల్ చేసుకున్నామో అవన్నీ ఇక్కడ మనకి డిస్ప్లే అవుతాయి. సో ఇందులో మనకి ఇప్పుడు ఫైర్ ఫాక్స్ అనేది లేదు. సో ఇప్పుడు నేను దాన్ని ఇన్స్టాల్ చేస్తాను. సో తర్వాత మనం ఇది చెక్ చేద్దాము. సో ఇన్స్టాల్ చేయడానికి గాను మనము ఈ ఫైల్ పైన క్లిక్ చేసినట్లయితే సో ఇది రన్ చేయాలా అనేసి ఒక విండో వస్తుంది. అప్పుడు రన్ మీద క్లిక్ చేసినట్లయితే ఇది నాది యూజర్ అకౌంట్ అనేది అడ్మినిస్ట్రేటర్ అకౌంట్ కాదు. నేను ఈ పర్టికులర్ యూట్యూబ్ అకౌంట్ కోసం క్రియేట్ చేసినటువంటి సబ్ అకౌంట్. సో నాకు అడ్మినిస్ట్రేటర్ అకౌంట్ యొక్క పాస్వర్డ్ అనేది ఇక్కడ అడుగుతుంది. సో నేను దాని మీద క్లిక్ చేసి ఎస్ అన్నాను. ఇప్పుడు మనకి ఇన్స్టాలేషన్ అనేది స్టార్ట్ అయింది. సో ఈ యూజర్ అకౌంట్ మల్టిపుల్ యూజర్ అకౌంట్స్ ఎలా క్రియేట్ చేయాలనేది కూడా నేను నెక్స్ట్ వీడియోలో చెప్తాను. ఇప్పుడు మనం ఈ ఇన్స్టాలేషన్ ప్రాసెస్ అనేది చూద్దాము. సో ఇలా మనకి ఫైర్ ఫాక్స్ బ్రౌజర్ అనేది ఇన్స్టాలేషన్ ప్రాసెస్లో ఉంది. వన్స్ అది ఇన్స్టాల్ అయింది అని అంటే మనకి ఇక్కడ కంట్రోల్ ప్యానల్లో ఆ పర్టికులర్ ఏదైతే నేను ఇప్పుడు ఫైర్ ఫాక్స్ ఇన్స్టాల్ చేస్తున్నాను, మీరు ఇంకేదైనా యాప్ని ఇన్స్టాల్ చేసినప్పుడు ఆ పర్టికులర్ యాప్ అనేది యాప్ ఆర్ సాఫ్ట్వేర్ అనేది మనకి కంట్రోల్ ప్యానల్లో డిస్ప్లే అవుతుంది. సో దట్ అది మనకు సిస్టంలో అనేది ఉంది అని అర్థం అన్నమాట. సో డిఫాల్ట్ బ్రౌజర్ నాకు ఫైర్ ఫాక్స్ వద్దు, నేను ఎక్కువగా క్రోమ్నే యూస్ చేస్తాను. సో నాట్ నో అంటున్నాను. సో ఇలా మనకి ఫైర్ ఫాక్స్ అనేది బ్రౌజర్ అనేది ఇన్స్టాల్ అయింది. ఇప్పుడు నేను కంట్రోల్ ప్యానెల్కి వెళ్ళి ప్రోగ్రామ్స్ అండ్ ఫీచర్స్ అన్ఇన్స్టాల్ ప్రోగ్రామ్కి వెళ్తున్నాను. సో ఇక్కడ నాకు మొజిల్లా ఫైర్ ఫాక్స్ అనేది ఇన్స్టాల్ అయినట్టుగా చూపిస్తుంది. సో టైమింగ్ చూడండి. సో ఇప్పుడు నేను ఏదైతే ఇన్స్టాల్ చేశానో ఆ ఇన్స్టాల్ చేసిన సాఫ్ట్వేర్ అన్నటువంటిది ఇక్కడ నాకు కంట్రోల్ ప్యానెల్లో ప్రోగ్రామ్స్ అండ్ ఫీచర్స్ దాంట్లో డిస్ప్లే అవుతుంది. సో ఇప్పుడు మనము ఈ పర్టికులర్ సాఫ్ట్వేర్ని ఎలా అన్ఇన్స్టాల్ చేయాలో తెలుసుకుందాము. సో అన్ఇన్స్టాల్ చేయడానికి కూడా మనం సేమ్ ప్రాసెస్లో స్టార్ట్, కంట్రోల్ ప్యానెల్, ప్రోగ్రామ్స్, అన్ఇన్స్టాల్ ప్రోగ్రాము. కొంతమందికి ఈ కేటగిరీ అనేది ఇలా డిస్ప్లే అవ్వకుండొచ్చు. మేబీ ఇలా లార్జ్ ఐకాన్స్లో ఉంటుంది, లేదు అంటే స్మాల్ ఐకాన్స్లో ఇలా డిఫరెంట్ వేలో డిస్ప్లే అవుతుంది. సో అప్పుడు మనం ఇక్కడ ప్రోగ్రామ్స్ అండ్ ఫీచర్స్ ఇలా సెలెక్ట్ చేసుకోవచ్చు. లేదు స్మాల్ ఐకాన్లో ఉన్నట్లయితే ఇక్కడ ప్రోగ్రామ్స్ అండ్ ఫీచర్స్ అనే ఆప్షన్ ఉంటుంది. నేను కేటగిరీ పెట్టాను ప్రోగ్రామ్స్, అన్ఇన్స్టాల్ ప్రోగ్రామ్. ఇప్పుడు మొజిల్లా అనేది ఎక్కడ ఉందో చూడండి. సో ఇక్కడ ఉండింది కదా, దీని మీద ఐదర్ మనం రైట్ క్లిక్ చేసి అన్ఇన్స్టాల్ అయినా అనొచ్చు, లేదు అంటే మనం ఈ పర్టికులర్ మొజిల్లా ఫైర్ ఫాక్స్ మీద క్లిక్ చేసినట్లయితే మనకి ఇక్కడ అన్ఇన్స్టాల్ అనేది ఉంటుంది. సో దాని మీద క్లిక్ చేసినట్లయితే నేను చెప్పాను కదా ఇది అడ్మినిస్ట్రేటర్ అకౌంట్ కాదు, అందుకని నాకు ఈ పాస్వర్డ్ అనేది అడుగుతుంది. సో ఓకే అన్నాను. అండ్ నెక్స్ట్ ఫైర్ ఫాక్స్ మస్ట్ బి క్లోజ్ టు ప్రొసీడ్ విత్ అన్ఇన్స్టాలేషన్. ఇది ఆల్రెడీ ఓపెన్లో ఉంది కాబట్టి నాకు ఎర్రర్ మెసేజ్ అనేది చూపించింది. ఓకే అంటున్నాను. నెక్స్ట్ సో ఇప్పుడు ఫైర్ ఫాక్స్ అనేది మనకి అన్ఇన్స్టాల్ అవుతుంది. అట్ ద సేమ్ టైం మనకి కంట్రోల్ ప్యానల్ నుండి కూడా ఈ పర్టికులర్ ఫైర్ ఫాక్స్ అనేది ఏదైతే ఉందో అది వెళ్ళిపోతుంది. సో చూద్దాం ఇప్పుడు అన్ఇన్స్టాల్, ఫినిష్. సో వెళ్ళిపోయింది కదా. సో ఇలా మనం ఒక అప్లికేషన్ ఆర్ సాఫ్ట్వేర్ని ఇన్స్టాల్ అండ్ అన్ఇన్స్టాల్ అనేది చేస్తాము. ఈ ప్రాసెస్ సేమ్ విండోస్ 7లో అయినా విండోస్ 10లో అయినా సేమ్ ప్రాసెస్. బట్ ఏంటి అంటే మనం ఏదైతే సాఫ్ట్వేర్ని
ఇన్స్టాల్ చేస్తాము అనుకుంటున్నామో ఆ పర్టికులర్ యొక్క సాఫ్ట్వేర్ ఐదర్ విండోస్ 7కి సపోర్టివా విండోస్ 10కి సపోర్టివా అనేది మనం ముందే ఇన్స్టాలేషన్ ముందే చెక్ చేసుకొని డౌన్లోడ్ చేసుకోవాల్సి ఉంటుంది. సో ఇది ఒక సాఫ్ట్వేర్ని ఇన్స్టాల్ అండ్ అన్ఇన్స్టాల్ చేసే పద్ధతి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండ్ ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.